నమస్తే నేను యామిని వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. కోర్టులో హాజరుపరిచిన వారిని ఎలా వదిలిపెట్టగలం? ముద్రగడ మొండి పట్టుదల వీడాలన్న ఏపీ మంత్రులు. నేడు సూర్యాపేటలో బీజేపీ వికాస్ పర్ భారీ ఏర్పాట్లు చేస్తున్న కమలనాథులు. ముగిసిన మోడీ 5 దేశాల పర్యటన, స్వదేశానికి చేరుకున్న ప్రధాని. డ్రగ్గులతోనే ఉన్న ఉక్తా పంజాబ్ వివాదం, సెన్సార్ బోర్డు వివరణ కోరిన హైకోర్టు. నేటి నుంచి ఫుట్బాల్ యూరోప్ 2016 ఫస్ట్ మ్యాచ్ లో రొమేనియా వర్సెస్ ఫ్రాన్స్. వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, నేడు రేపు తెలంగాణలోకి ప్రవేశం. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతోన్న పార్టీ చీఫ్ అమిత్ షా ఇవాళ నల్గొండ జిల్లా సూర్యాపేటకు రాబోతున్నారు. ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పట్టణంలోని 3 ప్రాంతాల నుంచి ఇండోర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను అధ్యయనం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక బృందం ఇవాళ రేపు పర్యటిస్తుంది. ఈ బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథ్, తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాదులు మంత్రి హరీష్ రావు, పలువురు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున అవగాహన కోసం ఈ బృందం కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులను పరిశీలించడానికి సిద్దమైంది. ఉద్యోగుల విభజన రగడ కంటిన్యూ అవుతోంది. ఏపీ పరిధిలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేశారు. మా రాష్ట్రంలోనే మా ఉద్యోగం అంటూ నినదిస్తున్నారు. 2 రోజులుగా సెక్రటేరియట్ లో నిరసన కొనసాగిస్తోన్న సిబ్బంది ఇవాళ భారీ ర్యాలీకి సిద్దమవుతున్నారు. మొదట్లో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. ఏపీ వైద్య శాఖలో నేటి నుంచి బదిలీలు జరగబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు. ఎంసీఐ మార్గదర్శకాలను అనుసరిస్తూనే వైద్యుల పనితీరు, ఫిర్యాదులు, ప్రైవేట్ ప్రాక్టీస్, వినతులు, భార్యాభర్తలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని బదిలీలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు బదిలీలకు వైద్య శాఖ సొంత మార్గదర్శకాలను రూపకల్పన చేసుకుందని తెలిపారు మంత్రి కామినేని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 దేశాల టూర్ ముగిసింది. అమెరికా సహా అన్ని దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు ప్రధాని. ఆఫ్ఘన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోలో పర్యటించారు మోడీ. అమెరికా కాంగ్రెస్ సెనేట్ లో మోడీ ప్రసంగానికి అద్భుత స్పందన వచ్చింది. మెక్సికోతోనూ ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపారు ప్రధాని. దీక్ష చేస్తూ అరెస్టైన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజమండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నేడు ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ముద్రగడకు చికిత్స జరుగుతున్న రాజమండ్రి హాస్పిటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరిచినందుకు వారిని విడుదల చేయడం సాధ్యం కాదన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. అమాయకుల మీద కేసులు పెట్టలేదన్నారు ఆయన. తాము ఎంత నచ్చజెప్పినా ముద్రగడ వినడం లేదని, వైద్యానికి సహకరించడం లేదని అన్నారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాపు యువత గమనించాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేట్ ట్రావెల్స్ గండి కొడుతున్నాయంటూ హైదరాబాద్ లో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సుల్ని అడ్డుకున్నారు.
దీంతో ఎల్బీ నగర్, అలంఘర్ చౌరస్తా, పటాన్ చెరు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికట్టాలని ప్రభుత్వానికి, రవాణా శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఈయూ నేతలు రోడ్పై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఏపీ సెక్రటేరియట్ ను ఖాళీ చేయించేందుకు సిద్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్కు తెలిపింది. ఎల్ బ్లాక్ మినహా మిగతా బ్లాక్స్ అన్ని త్వరలోనే స్వాధీనపరుస్తామని లేఖ రాసింది. ప్రస్తుతం నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాక్ లో, జేఎల్ బ్లాక్ లో ఏపీ ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. కే బ్లాక్ ఉమ్మడిగా వినియోగిస్తున్నారు. వీటన్నింటినీ జూలై నెలాఖరులోగా తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేయనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం దివ్య దర్శనం పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పేద కుటుంబాలకు తిరుపతి వెంకటతో పాటు 7 ప్రధాన దేవాలయాల ప్రదర్శనం ఉచితంగా కల్పించేలా తీర్థయాత్రకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక భారంతో పేదలు ఆలయ దర్శనానికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ పథకానికి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రతి జిల్లాలో 10,000 మందికి అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకంలో 90% మంది లబ్దిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. ప్రతి కుటుంబంలో 5గురికి అవకాశం కల్పిస్తారు. తెల్ల కార్డు ఉంటే ఇతర సామాజిక వర్గాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను త్వరలో రెగ్యులరైజ్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. ఖమ్మంలో జిల్లా విద్యా వ్యవస్థపై జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని కడియం తెలిపారు. త్వరలో 3వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని చెప్పారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కేంద్రం నుంచి నిధులు వచ్చాక ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తామన్నారు. మరోవైపు ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడతాయని ఆశిస్తున్నందున రైతులకు 96,000 క్వింటాళ్ల విత్తనాలు సిద్దం చేసినట్టు చెప్పారు. సహకార సంఘాల ద్వారా విత్తనాలు అందిస్తామన్న పోచారం రైతులు పత్తి వేయొద్దని విజ్ఞప్తి చేశారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలను పౌర హక్కుల సంఘం ఖండించింది. తెరాస ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిన తప్పులను ఎత్తి చూపినందుకే కోదండరాంపై మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని పౌర హక్కుల నేత హరగోపాల్ ఆక్షేపించారు. కోదండరాంకు వెంటనే క్షమాపణలు చెప్పి మల్లన్న సాగర్ రిజర్వాయర్ రద్దు చేయాలని ప్రకటన కోరారు. గుంటూరులో ఏర్పాటు చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నారా లోకేష్ సందర్శించారు. తెలుగు యువత టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికింది. కార్యకర్తలందరినీ లోకేష్ పేరు పేరున పలకరించారు. కార్యాలయంలో ఆధునీకరణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయని ఆరా తీశారు. పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు స్వీడన్ కంపెనీ ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇళ్లను నిర్మిస్తామంటూ గతంలోనే ప్రభుత్వానికి తెలిపిన లోకో కంపెనీ తాజాగా నిర్దిష్ట ప్రతిపాదనలు, ఇళ్ల నిర్మాణ నమూనాలను అందజేసింది. ఈ నెల 13న ముఖ్యమంత్రి కేసీఆర్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే యూనిట్ కాస్ట్, నిర్మాణంపై ఓ అవగాహనకు రానుంటారు.
ప్రముఖుల భద్రత బందోబస్తు అంశాలతో పాటు కీలక సమయాల్లో ట్రాఫిక్ స్థితిగతుల్ని అధ్యయనం చేయడం కోసం సైబరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరా కొనుగోలు చేశారు. 7 లక్షలు వెచ్చించి సమీకరించుకున్న దీన్ని కమిషనరేట్ లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 3G పరిజ్ఞానంతో పనిచేసే ఈ కెమెరా ఇటీవల ప్రారంభించిన సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీని రిమోట్ కంట్రోల్ సహాయంతో భూమి నుంచి గరిష్టంగా 800 మీటర్ల ఎత్తులో తిప్పే అవకాశం ఉంది. దాదాపు కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతంలోని అంశాలను ఇది చిత్రీకరిస్తుంది. చీప్ లిక్కర్ ను కాస్ట్లీ బాటిల్స్ లో నింపి మద్యం బాటిళ్ల ట్యాంపరింగ్ కు పాల్పడుతోన్న ఘరానా ముఠాను శ్రీకాకుళం ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 నిందితుల నుంచి సుమారు 30,000 నకిలీ కప్పులను స్వాధీనం చేసుకున్నారు. చీప్ లిక్కర్ ను ఖరీదైన బాటిల్లో నింపి వాటికి నకిలీ మూతలను అమర్చి జిల్లా వ్యాప్తంగా ఈ దందా సాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాపర్ ప్లేట్లు చోరీ చేసిన దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఖుద్ఖుద్ సమయంలో 4 కాపర్ ప్లేట్లను ఎత్తుకువెళ్లారు దుండగులు. వాటిని ఆటోనగర్ లో కడిగించి దిమ్మలుగా మార్చేశారు. చాలా కాలం తర్వాత పోలీసులకు చిక్కారు కేటుగాళ్లు. 1000 నుంచి 5 లక్షల రూపాయల విలువైన కాపర్ దిమ్మలు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నైరుతి తెలుగు నేలను పలకరించింది. చినుకు తాకిడితో నేలతల్లి పులకరిస్తోంది. మొన్న కేరళను తాకిన రుతుపవనాలు వేగంగా కదిలాయి. నిన్ననే ఏపీలో ప్రవేశించిన మేఘ మాలికలు మరో 1-2 రోజుల్లో తెలంగాణలోనూ విస్తరించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రాగం వినిపిస్తోంది. 2 ఏళ్లుగా ఎల్నినో ప్రభావంతో చినుకు జాడ కోసం ఎదురుచూసి అలసిపోయిన రైతన్నలు తొలకరితో వ్యవసాయ పనులకు సిద్దమవుతున్నారు. పంజాబ్ లో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపిన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడి జవాన్లకు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ బేస్ గోడలపై షూట్ ఎట్ సైట్ ఆదేశాలతో ఉన్న పోస్టర్స్ ను అంటించారు. చుట్టుపక్కల ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 7 భద్రతా సిబ్బంది దుర్మరణం చెందారు. అక్రమాస్తుల కేసు విచారణలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను సీబీఐ ప్రశ్నించింది. 2009-2012 మధ్య కాంగ్రెస్ హయాంలో వీరభద్ర సింగ్ ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద 6 కోట్ల విలువైన ఆస్తులుచ్చాయి. ఈ విషయంలో గతంలోనే వీరభద్ర సింగ్, ఆయన భార్య ప్రభావతి సింగ్, ఎల్ఐసి ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్లపై కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగానే సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని బూందీ తయారీ పోర్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం ధాటికి పోర్టులో భారీగా పొగలు అలుముకున్నాయి. ఘటనా సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని బూందీ తయారీ పోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం ధాటికి పోటులో భారీగా పొగలలుముకున్నాయి. ఘటనా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లైట్ కూడా సగం దూరంలో పోయి మాది వచ్చిన వాళ్ళన్నీ బయటపడుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోని బూందీ తయారీ పోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం దాటికి పోటులో భారీగా పొగలలుముకున్నాయి. సంఘటన సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఓ షరతును కూడా బీసీసీఐ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకవేళ తనను కోచ్గా నియమిస్తే మిగతా సహాయక సిబ్బందిని తానే ఎంపిక చేసుకుంటానంటూ బోర్డుకు స్పష్టం చేసినట్టు సమాచారం. తనకు 6 సిబ్బంది అవసరం ఉంటుందని కూడా బీసీసీఐకి తెలిపారాయన. 2 రోజుల క్రితం కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేశాడు. బకాయి పడ్డ డబ్బుకు వసూలు చేసుకోవడం కోసం సుబ్రతో రాయ్కు చెందిన సహారా ఆస్తులను వేలం వేయనున్నట్టు వెల్లడించింది సెబీ. 1900 కోట్ల రిజర్వ్ ధరకు సహారా గ్రూప్ కి చెందిన 16 స్థలాలను వచ్చే నెలలో వేలం వేయనున్నట్లు తెలిపింది. జూలై 4, 7 తారీఖుల్లో ఎస్బీఐ, క్యాపిటల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ రియాలిటీ ఈ వేలాన్ని నిర్వహించనున్నాయి. దీని ద్వారా 3,100 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. జూలై 13న కూడా 8 చోట్ల ఆస్తుల వేలానికి పబ్లిక్ నోటీస్ విడుదల చేసింది ఎస్బీఐ క్యాప్. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ డిస్కషన్ టెలికాస్ట్ అవుతుంది లైవ్ షో. నమస్తే.